రాసిన రావాలి. అరే నీ ఫ్రెండ్స్ అందరు తరపున చెప్పాలి, నువ్వు కూడా ఎలా పాస్ అయ్యో చెప్పాలి సరేనా? నీ ఫ్రెండ్స్తో ఓన్లీ రాసి పాస్ అయ్యాడంట. అయ్యా ఎంత రాసి పాస్ అయినా దేవుడు ఇవ్వకపోతే 1 మార్కులో ఫెయిల్ అవుతారు. నిజం. ప్రిపేర్ అవుతున్నాడు. దేవుడు నమస్కారం. మీ అందరికీ అవుతున్నారు. దేవుడు నన్ను 10th క్లాస్లో మంచి విజయం ఇచ్చారు. 10th క్లాస్లో నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చాను, పాస్ చేశారు. నా ఫ్రెండ్స్ రీషా, సుజిత్, సన్నీ, సుజిత్ కూడా మంచిగా పాస్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ క్లాస్ ఇచ్చిన సాయం చేశారు. దాన్ని బట్టి దేవుని కింద ఉన్నారు. నేనైతే ఎగ్జామ్స్ బాగానే రాసా, కానీ నాది హిందీ చాలా డౌట్గా ఉన్నా. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు నీకు హిందీ అయిపోయింది అన్నారు, కానీ వాళ్ళందరూ జస్ట్ పాస్ అయ్యారు. నేను మాత్రం మంచి మార్క్స్తో పాస్ అయ్యా. దాన్ని బట్టి దేవుని కింద ఉన్నారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవిస్తుంది. కాదు ఇగో ఈ అన్నకి ప్రతి సండే క్లాసులు స్కూల్లో 10th అంటే ఎక్స్ట్రా క్లాసులు పడతారు కదా, పెడతారు అట్లా పెట్టారు. కానీ అన్న ఒక్కసారి కూడా వెళ్ళాల. సండే స్కూల్కి వచ్చారు. కొంతమంది ఏం చేస్తారు, అమ్మో మా టీచర్ కొట్టేసిద్ది నేను వెళ్తా, అమ్మో నేను ఫెయిల్ అవుతాను నేను వెళ్తా, అట్లా ఉన్నారు కదా మీ అందరూ. నిజం చెప్పండి, ఉన్నారు. సండే స్కూల్కి వెళ్ళకూడదు ఎంత పెట్టినా. ఈ అన్న వెళ్ళాలి, అందుకే పాస్ అయ్యాడు. అంతేనా? ఈ అన్న కోసం చెప్పడం అట్లా ఎవరైనా సాక్ష్యం చెప్తారా? ఎవరైనా సాక్ష్యం చెప్తారా? చెప్తావా? సన్నీ చెప్తావా? దా బైబిల్ తీసుకో. ఇగో ఈ అన్న నిన్న పాస్ అవగానే ఏమన్నాడు సార్, రక్షణ పొందుతా అన్నాడు. ఈ అన్న మా క్లాసే పొందాలిగా అయినా అది దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు సన్నీ. 10th క్లాస్ ఎగ్జామ్ లాస్ట్ రాశాను. అయితే నేను 2 చూపించాను, వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు, నేను పాస్ అయ్యాను. ఫెయిల్ అయ్యాను, నేను చూపించిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అయినా దేవుడు నేను పాస్ అవ్వడానికి నాకు ఎంతో సాయం చేశాడు. నేను 2 months స్కూల్కి వెళ్ళలేదు, అయినా సరే నన్ను దేవుడు పాస్ చేయడానికి సాయం చేశాడు. ఖాళీ వెళ్ళినా సరే నాకు దేవుడు సాయం చేశాడు. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఇచ్చిన సాక్షి దేవుడు. ఇగో ఈ అన్నకి ఏమైంది తెలుసా, కాలు తిరిగి రాడ్ వేశారు లోపల. 2 నెలలు స్కూల్కి వెళ్ళాం. ఇంకా ఆయన చూపించిన వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. అందుకనే ఎవరు చూపించకూడదు, ఎవరు చూపించింది రాసుకోకూడదు. ఎవరైనా చూపించింది రాసుకున్నారా అంతే ఫెయిల్. మీరు మనం చూపించినా మనకే పోతాయి. మనం చూపించకుండా మనం చూసి రాసినా ఫెయిల్ అవుతాం. అట్లా రాయకూడదు. కాపీలు కొట్టచ్చా? మనం కొట్టకూడదు. ఏం తెలిస్తే అది రాయాలి. సరే, ఇంకెవరైనా చెప్తారా? గర్ల్స్ లో ఎవరైనా చెప్తారా? సాక్షి చెప్తారా? హనీ వస్తుంది.
దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఇప్పటివరకు నన్ను నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచి నన్ను బట్టి దేవుని కింద వందనాలు. మరి నేను ఏప్రిల్లో 10th ఎగ్జామ్స్ రాసాను. దేవుడు మరి దానిలో గొప్ప విజయం దయచేశాడు. నన్ను బట్టి దేవుని కింద వందనాలు. నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ నాకు రాని ఉండేవి. అవి కానీ నేను ఎవరిని అడిగేదాన్ని కాదు. నేను యథార్థంగా రాస్తే దేవుడు నా మార్క్సే నాకు ఇస్తాడని నాకు వచ్చినవే రాసి వచ్చేదాన్ని. కానీ దేవుడు అన్నీ నాకు వచ్చిన క్వశ్చన్సే వచ్చేలాగా దేవుడు సహాయం చేశాడు. ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా నేను ఇక్కడ ఆరాధన వదిలిపెట్టి వెళ్ళేదాన్ని కాదు. మ్యాథ్స్ ఎగ్జామ్ అయినా చర్చకొచ్చి వెళ్ళి మ్యాథ్స్ నేర్చుకునేదాన్ని. మరి దేవుడు సమయాన్ని నేను దేవుడికి ఇచ్చాను. దేవుడు నాకు గొప్ప విజయం ఇచ్చాడు. అందుని బట్టి దేవుని కింద వందనాలు. నేను ప్రేయర్ చేసుకున్నా, ప్రభు 10th గొప్ప విజయం వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని. దేవుడు అదే విధంగా 403 రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని కింద వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు. చెప్పండి కొట్టండి. ఇగో ఈ అక్క ఏం చేసిద్దో